అవును. ఏపీలో కూటమిదే విజయ్ దుందుబి వీళ్ళు చెప్పింది. సాక్షిలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీది ఏపీ. సో ఎవరు చెప్పినా కేవలం 2% ఓట్ల తేడాతో మాత్రమే ఆంధ్రప్రదేశ్లో కొంత వ్యత్యాసం కనబడుతుంది. భారీ తేడా అయితే లేదు. 2% ఓట్ల తేడాతోటి ఒకరి జాతకాన్ని కింది మీదికి చేసేటువంటి అవకాశం కనబడుతుంది. తెలంగాణలో కూడా కేవలం 2% ఓట్లతోటే కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది. సో ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉండొచ్చు? వైసీపీ మళ్ళీసారి గెలవడానికి ఆస్కారం ఉందా? టీడీపీ వస్తుందా? ఇప్పుడు మనం ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి డాష్బోర్డ్లో మీకు ఒక 10 సంస్థలు చేసినటువంటి మన ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏకి అందరూ కూడా 335, 340 నుంచి 375 వరకు ఇచ్చారు. మనం సిమిలర్గా ఇండియా కూటమికి వాళ్ళు ఇచ్చినటువంటి స్థానాలు ఇవి. ఈ స్థానాల్లో పెద్ద వ్యత్యాసం ఎక్కడా లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా తెలంగాణలో కూడా ఇవే సంస్థలు కాంగ్రెస్కి 6 నుంచి 8, 9 అన్నాయి, బీజేపీకి 8 నుంచి 10 వరకు అన్నాయి. ఈ 10 సంస్థలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ 2 తెలంగాణ కానీ అటు మొత్తం ఆంధ్రప్రదేశ్ మినహా దేశం కానీ మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ లేకుండా ఉన్నటువంటి భారతదేశం మ్యాచ్ అయిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకులా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక 6-7 సర్వే సంస్థలు చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తుంటే ఏంటట్లయితే ఆరా కానీ, పార్థదాస్ కానీ, సిఎన్ఎన్ కానీ, పోల్ స్ట్రాటజీ ఇవి వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇచ్చాయి. ఇక మిగిలినటువంటి కేకేను, ఆత్మసాక్షి, తర్వాత అగ్నివీరు ఇలాంటివి ఎన్డీఏకి ఎగ్జ్ ఇచ్చాయి. ఇంకొక గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏవైతే సంస్థలు వైకాపాకి ఎడ్జ్ ఇచ్చినటువంటి సంస్థలేమో వైకాపా వచ్చేటువంటి వరకల్లా 90 నుంచి 110 స్థానాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. దానికి విరుద్ధంగా తెలుగుదేశానికి ఎవరైతే ఇప్పుడు మనం కేకే ఆర్వేస్ అనేటువంటి సంస్థను చూసుకోండి, కేకే సర్వేస్ వాళ్ళు 161 స్థానాలను ఇచ్చారు. అంటే అసలు ఇది గ్రాండ్ విక్టరీ. అంటే 2019లో జగన్కి వచ్చినటువంటి 150 స్థానాల కంటే కూడా ఇంకో 10 స్థానాలు ఎక్కువ. మరి ఆ వాతావరణం గ్రౌండ్లో ఉందా? కనపడలేదు. కానీ అదే నేను ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే జగన్ గెలిచినట్లయితే బొటాబొటీగా 90 నుంచి 95, 100 స్థానాల వరకు గెలుస్తున్నాడు అనేటువంటిది మామూలుగా గ్రౌండ్లో ఉండేటువంటి వార్త. దాన్నే వాస్తవం కూడా అదే. ఎగ్జిట్ పోల్స్ కూడా జగన్ గెలవస్తే ఈ పర్సంటేజ్తో ఈ సీట్లు గెలవబోతున్నాడు అనేటువంటిది వాళ్ళు ఇచ్చారు. కానీ ఇక్కడ తెలుగుదేశంకి సంబంధించినంత వరకు వచ్చే వరకులా ఎన్డీఏ కూటమి గెలిచినట్లయితే 161, 141, 151 అని ఇస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజల్లో 3 ఎట్లయితే కన్ఫ్యూజ్గా ఉందో ఈ యొక్క ఎన్నికల మన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి సర్వే సంస్థలు కూడా కొంత విభిన్నమైనటువంటి తీర్పు కేవలం మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఆ సిమిలారిటీలో తేడాలు కనబడుతున్నాయి. కానీ ఆంధ్రాకి వెళ్ళినప్పుడు రూరల్ ఖచ్చితంగా గ్రామీణ ప్రాంత ఓటర్ల ఆలోచన విధానము, పట్టణ ప్రాంత ఓటర్ల ఆలోచన విధానంలో చాలా వ్యత్యాసం భిన్నమైతే కనబడింది. మనం ఇంకొక 48 గంటలకు ఫలితం వస్తుంది, ఎగ్జాక్ట్ ఫలితం. దానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఓటర్లు 2గా అయితే విడిపోయి ఉన్నారు. ఒకటి బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ, దాంట్లో కొంతమంది మళ్ళీ ఆ పైన ఉండేటువంటి వాళ్ళలో ముస్లింలుగా మన మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు వస్తున్నారు. వీళ్ళందరూ జగన్ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల మీద ఆధారపడి వాటికి ఆకర్షితులైన వాళ్ళు ఒక వర్గంగా తీరిపోయి ఉన్నారు. ఇంకొక వర్గం రాష్ట్రంలో అభివృద్ధి లేదు, నిరుద్యోగ సమస్య ఉంది, రాజధాని ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది అనేటువంటిది, ఈ రాష్ట్రం ఇంకేదో ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ఒకవైపు ఉన్నారు. ఈ 2 వర్గాలలో మే 13వ తారీఖు నాడు ఎవరైతే పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అనుకూలమైనటువంటి పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ రెండింటి మధ్య శాతం అంటే ఓట్ల యొక్క సంఖ్య అనేటువంటిది నాకు అంచనా ప్రకారం ఈరోజు కూడా నేను 5 నుంచి 10 వరకు మాత్రమే ఉంటుంది అనేటువంటిది నేను 10 లక్షల ఓట్లే బలంగా నమ్ముతున్నాను. 10 లక్షల ఓట్లే ఉంటాయి. అయితే ఇందులో జోన్ల వారికి కూడా ఉత్తరాంధ్ర సెక్షన్ ఒక రకంగా ఆలోచించింది, లేదా కోస్తాంధ్ర ఒక రకంగా, నెల్లూరు ప్రకాశం ఒక రకంగా ఉంది, గోదావరి జిల్లాలో ఇంకో రకంగా, రాయలసీమ ఒక రకంగా ప్రత్యేకంగా ఉంది. కాబట్టి సేమ్ ఇప్పుడు తెలంగాణలో కూడా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పూర్తిగా టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. కొంత కరీంనగర్, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్కి ఓట్లు వచ్చినాయి. కానీ అదే మిగిలిన చోట్ల అదంతా నష్టపోయింది. సౌత్ తెలంగాణ ఆ నష్టంలో
పూడ్చుకోలేని రాష్ట్ర- ఆఘాతం ఏర్పడింది. సో ఇప్పుడు ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితులే రావచ్చు. కనపడుతుంది. 2 తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటువంటి మెజారిటీ సీట్లు ఎక్కడికి పోతాయనేటువంటిది, ప్లస్ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఓటర్లు భిన్నంగా ఇస్తారా, 3 జిల్లాలు ఒకే రకంగా ఇస్తారనేటువంటిది కూడా ఆంధ్రప్రదేశ్ ఉంది. మొత్తంగా రెండవసారి జగన్ వస్తాడనేటువంటిది జగన్ శిబిరము, జగన్ వాళ్ళకు సంబంధించి వైసీపీ వాళ్ళు నమ్ముతా ఉంటే వాళ్ళు ఏకంగా 9వ తారీఖు 9:38 విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అని ఆయన కొంత ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఒక్క మాట ఏంటంటే, నేను చేసిన పనులు నచ్చితే ఓటేయండి, లేకపోతే నేను ఇంట్లో కూర్చుంటా, చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఈ విషయంలో విమర్శించాల్సినటువంటిది ఎట్లా అంటే, ఏ గాలికి ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటారు చూసారా, అప్పటిదాకా వాలంటీర్లు వద్దని మళ్ళీ వాలంటీర్లకే నేను ఎక్కువ చేస్తాను, అప్పటిదాకా ముస్లింల ఓట్లు కావాలని, తర్వాత మేము ఎన్డీఏలో ఉంటామని, అంటే ఇట్లా ఒక విభిన్నమైనటువంటి ఇటు అటు తిరిగాడినటువంటి సందర్భాలు చూసినాం మనం. అసలు 2024 ఎన్నికల్లోనే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం తీసుకున్నా, లేకపోతే లోక్సభ జాతీయ స్థాయిలో చూసుకున్నా కూడా కేవలం జగన్ మాత్రమే నేనేం చేశానో చూసి నాకు ఓటేయండి, నేను చేసినవి మీకు నచ్చకపోతే ఓటేయకండి అని చెప్పేసి ధైర్యంగా ప్రకటించినటువంటి వ్యక్తి మాత్రం కేవలం జగన్ మాత్రమే. ఈ విషయాన్ని మనం స్పష్టంగా ధైర్యంగా చెప్పగలగాలి కూడా. అంతే. మిగిలినటువంటి అది ఆయన ప్లస్ అవ్వచ్చు. చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ప్లస్లు ఎన్డీఏ జనసేన కలిసినా కూడా 2018 నుంచి ఆయన కప్పదాట్లు వేస్తున్నటువంటి వ్యవహారంలో కొంత ప్రజలు ఆలోచించవచ్చు, ఈయన అట్లనే చేసిండు అనేటువంటిది కొంత ఉండవచ్చు, అది మైనస్ కావచ్చు. కానీ బీజేపీ జనసేన కలిసి రాకపోయింటే తెలుగుదేశం పార్టీ అసలు పోటీలో ఉంటుంది అనేటువంటి అవకాశం కూడా ఎక్కడ కనబడలేదు. ఆ పొత్తు లేకపోయింటే మాత్రం తెలుగుదేశం ఒంటరికపోతే ఈ పరిస్థితి ఉండేనా, అసలు చర్చలో ఉంటాయి. తెలుగుదేశానికి సంబంధించినంత వరకు బలమైన టానిక్ ఒకటి పవన్ కళ్యాణ్. ఈసారి పవన్ కళ్యాణ్ చేసినటువంటి త్యాగం మామూలు త్యాగం కాదు. ఒకవేళ మనం అనుకూలంగా వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే దాదాపు దాని యొక్క క్రెడిట్ సింహభాగం పవన్ కళ్యాణ్కే ఉంటుంది. కొంతమేర మోడీ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ రెండు లేకపోతే చంద్రబాబు, జగన్ లాంటి వ్యక్తిని చంద్రబాబు ఎదుర్కోవడంలో అసలు పూర్తిగా వైఫల్యం చెందేవాడు. 2019 దానికి నికార్సైనటువంటి ఉదాహరణ. తర్వాత జరిగినటువంటి లోకల్ పంచాయతీ ఎలక్షన్స్ అవన్నీ చూసినట్లయితే అసలు కేవలం అతను ధైర్యం ఇచ్చి గ్రౌండ్లో నిలబడేటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్. అది కేవలం నిలబడటమే కాకుండా మొట్టమొదట నాకు 3వ వంతు స్థానాలు కావాలని, అంటే ఐ థింక్ 56 వరకు వస్తాయి అవి. ఆ 56ని క్రమంగా తగ్గించుకుంటూ కూటమి ఎట్టి పరిస్థితిలో గెలవాలని చెప్పేసి 21 స్థానాలకు పరిమితం అయ్యి, తాను ఇంకో విషయం ఏంటంటే బీజేపీని కూటమిలోకి తీసుకొని రావడం కోసం అతను చేసినటువంటి ప్రయత్నం అది ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ రెండు అంటే బీజేపీ రావడం వల్ల వాళ్ళు కూడా అన్యమనస్కంగా పవన్ కళ్యాణ్ ఒత్తిడి మేరకే వచ్చామని వాళ్ళు కూడా బహిరంగంగా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఈ రెండు విషయాలు చూసినట్లయితే ఈసారి కేవలం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ విధానాల ఆధారంగా ఆ పార్టీ అధికారంలోకి రాబోవడం లేదు అనేటువంటిది మనం కేవలం మన నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చరిష్మా, దీనికి అదనంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి చరిష్మా, ఈ రెండు మాత్రమే ఆ పార్టీని అధికారంలోకి తీసుకొస్తున్నాయి. ఒకవేళ వచ్చినట్లయితే వీళ్ళు ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ఈ టర్మ్ అంతా తన పక్కన ఉంచుకుంటాడా, లేకపోతే మధ్యలో ఇంకేదైనా చేస్తాడా, ఇది కూడా చూడాల్సినటువంటి అవసరం కనపడుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు లేదంటే సోషల్ మీడియాలో చెప్పేవాళ్ళు తెలుగుదేశం ఇంత బలంగా ఉంది, 1% లేని బీజేపీ, 2% లేని పవన్ కళ్యాణ్ వల్ల మేము అధికారంలోకి వచ్చామని చాలా పెద్ద బింకాలు పోతారు. కానీ గ్రౌండ్లో 2019లో మీరు అంత బలంగా ఉంటే 23 ఎందుకు వచ్చినాయి? సతీష్ గారు, మీరు 2019 దాకా వెళ్ళారు. నేను ఇందాక మొట్టమొదట ప్రస్తావించింది నిన్న మొన్న వార్తల్లో కూడా ఇవే వార్తలు వస్తున్నాయి. బీజేపీ 250, 260 దగ్గరే ఆగిపోతుంది, మా బలము తర్వాత మా యొక్క నాయకుడికి ఏదైతే స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీ రేపు ఉపయోగపడబోతుంది ఢిల్లీలో 4వ తారీఖు సాయంత్రం తర్వాత అనేటువంటి కథనాలు మనం నిన్న మొన్న 2-3 రోజుల నుంచి బాగా చూస్తున్నాం. 2 చక్రాలు కొనిపెట్టినట్టున్నారు చక్రాలు తిప్పడానికి ఢిల్లీలో, అదొకటి.